So, as it is a government project, there are a lot of agencies that are working. Main చేస్తామంటే there is a lot of system that is there where they need to mobilize the students. జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ మేళాస్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగినారంటే వాళ్ళని జాబ్ లో ఎదిగించడమే. లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే దే విల్ సెండ్ దోస్ స్టూడెంట్స్ టు us. మేము అప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకొని ఎక్కడ ఈ పిల్లల్ని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. లేదంటే మేము ఏం చేస్తాము, వీల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ఫీల్డ్. మా మొబిలైజేషన్ టీం ఉంటుంది. ఆ మొబిలైజేషన్ టీం ఏం చేస్తుంది, మన అంగన్వాడీ సెంటర్లోకి పోతారు. మన ఇంకా చాలా ఉన్నాయి. ఈ మన కరువు పని చేసే ఇవి ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి పోతాము. వీళ్ళంతా పోయి అక్కడ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించుకొని పేరెంట్స్ని కానీ లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని వాళ్ళకి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ సెండ్ ద స్టూడెంట్స్ తో ఇంకా ఆర్డిటీ పని చేసాం బాగా. ఆర్డిటీ కాలనీస్ లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు దే ఆర్ ఆన్ డిఫరెంట్ ట్రాక్ అనే పిల్లల్ని దే లాట్ ఆఫ్ సిఎస్ అండ్ ఎస్ఐస్ కాలేజ్ అండ్ వాళ్ళని దాంట్లో అడ్మిషన్ తీసుకోండి చెయ్యండి అని దే లాట్ ఆఫ్ పీపుల్ దట్ హూ కేమ్.